సాయి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి ఉపశ్రీ చరణ్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కరణకై పెనుకొండలో గత 27 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. మంత్రి ఉపశ్రీ పెనుకొండ రాక సందర్భంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాట జరిగి ఒక అంగన్వాడీ కార్యకర్త స్పృహ కోల్పోయి కిందికి పడిపోయింది. అయితే అంగన్వాడీ కార్యకర్తలు మినిస్టర్ కాన్వాయ్ని నిలబెట్టి మినిస్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట భారీ స్థాయిలో జరిగింది. గాయపడిన అంగన్వాడీ ఆయన చేతులపై మోసుకుంటూ కార్యకర్తలు హాస్పిటల్కు తరలించారు. సాయి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి ఉపశ్రీ చరణ్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కరణకై పెనుకొండలో గత 27 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. మంత్రి ఉపశ్రీ పెనుకొండ రాక సందర్భంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాట జరిగి ఒక అంగన్వాడీ కార్యకర్త స్పృహ కోల్పోయి కిందికి పడిపోయింది. అయితే అంగన్వాడీ కార్యకర్తలు మినిస్టర్ కాన్వాయ్ని నిలబెట్టి మినిస్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట భారీ స్థాయిలో జరిగింది. గాయపడిన అంగన్వాడీ ఆయనను చేతులపై మోసుకుంటూ కార్యకర్తలు హాస్పిటల్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి ఉపశ్రీ చరణ్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కరణకే పెనుకొండలో గత 27 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సాయి ప్రసాద్ చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జిల్లాలో గత 27 రోజులుగా నిరవధికంగా వీరు అంటే అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. వారి సమ్మె ఉధృతంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా కలెక్టరేట్ ఎదుట వారు టెంట్ వేసుకుని వారు సమ్మె కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మొట్టమొదటిసారిగా వారి శాఖకే చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉపశ్రీ చరణ్ ఈ రోజు పెనుకొండకు వచ్చింది. అంటే ఆమె కళ్యాణదుర్గం నియోజకవర్గం అయితే ఈ మధ్యనే ఆమెను వచ్చే ఎన్నికల కోసం పెనుకొండ నియోజకవర్గానికి పార్టీ కేటాయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ ప్రజలకు పరిచయం చేసుకోవడానికి లేదా సందర్శించడానికి అక్కడ ఆమె పెనుకొండకు రావడం జరిగింది. అయితే పెనుకొండకు వస్తున్న సందర్భంగా వారికి మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా రోడ్డు పైన వేచి ఉన్నారు. అయితే మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం అలాగే తోపులాట కూడా జరిగింది. ఈ తోపులాటలో ఒక అంగన్వాడీ కార్యకర్త స్పృహ కోల్పోయి కిందికి కూడా పడిపోయింది. అయితే ఆమెకు సీరియస్ గా ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. కార్యకర్తలందరూ కూడా మినిస్టర్ కాన్వాయ్ ని నిలబెట్టి
గెరావ్ చేశారు మినిస్టర్ ని. కదిలేదు, తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మినిస్టర్ ని ఇక్కడ నుంచి కదిలించేది లేదని చెప్పి వారు బైఠాయించారు రోడ్డు పైనే. అయితే పోలీసులు వారిని బలవంతంగా అక్కడ నుంచి పంపించి వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ మహిళలకు, అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన వైసీపీ శ్రేణులకు, అలాగే మహిళలకు, ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ముగ్గురికి కూడా భారీ స్థాయిలో తోపులాట కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ తోపులాటలో గాయపడిన అంగన్వాడీ ఆయాను చేతులపై మోసుకుంటూ కార్యకర్తలకు కార్యకర్తలందరూ కూడా హాస్పిటల్ కు తరలించారు సంజన. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడంతా క్లియర్ చేసి మంత్రి కాన్వాయ్ ని ముందుకు పంపించారు. పెనుగొండలో కార్యకర్తలతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు అసలు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాయి ప్రసాద్.